వినాయక చవితి వచ్చేసింది. గణపతిని పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు, జ్ఞానం లభిస్తుంది. అయితే వినాయకుడిని ఎలా పూజించాలో తెలియకపోతే మాత్రం ఫలితం దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. జనరల్గా అందరూ చేసే పొరపాట్లేంటి, చేయకూడని ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వినాయకుడి విగ్రహాన్ని తప్పుడు దిశలో ఉంచడం వల్ల పూజా ఫలం తగ్గుతుంది. వాస్తు ప్రకారం విగ్రహాన్ని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం మంచిది. విగ్రహాన్ని దక్షిణ దిశలో ఉంచడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది అశుభంగా పరిగణిస్తారు. పాజిటివ్ ఎనర్జీ సరైన దిశ నుంచి వ్యాపిస్తుంది. ఇక రెండోది, వినాయక చవితి నాడు విరిగిన విగ్రహాన్ని పూజించడం అశుభంగా పరిగణిస్తారు. అలాంటి విగ్రహం నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఎల్లప్పుడూ సరైన పరిమాణం, మంచి విగ్రహాన్ని ఎంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. గణేష్ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూడకూడదని చెబుతారు. ఎందుకంటే ఇది తప్పుడు లోపాలకు దారితీస్తుందని. పురాణాల ప్రకారం చంద్రుడు వినాయకుణ్ణి ఎగతాళి చేశాడు. అందుకే ఈ నియమం ఏర్పడిందంటారు. పొరపాటున చంద్రుడు కనిపిస్తే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించాలి. గణేశుడికి వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపిన ప్రసాదాలు సమర్పించకూడదు. మాంసం తిని, మద్యం తాగి విగ్రహం దగ్గరకు వెళ్ళకూడదు. గణపతికి మోదకాలు, లడ్డూలు, పండ్లు అంటే చాలా ఇష్టం. తులసి ఆకును వినాయకుడికి సమర్పించరు కాబట్టి దాన్ని ఉపయోగించవద్దు. వినాయక చవితి రోజున ప్రార్థనా మందిరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మురికిగా లేదా అస్తవ్యస్తంగా ఉన్న పూజా స్థలం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. విగ్రహ ప్రతిష్టాపనకు ముందు గంగా నీటితో ప్రదేశాన్ని శుద్ధి చేయండి. పూలు, దీపాలు, ధూపదీపాలను సరిగ్గా అలంకరించుకుంటే పూజా ప్రభావం పెరుగుతుంది. పడక గదిలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు లోపాలు ఏర్పడతాయి. ఇది మానసిక ఒత్తిడి, అశాంతికి దారితీస్తుంది. పూజ గది, డ్రాయింగ్ రూమ్ లేదా ప్రధాన ద్వారం దగ్గర విగ్రహాన్ని ఉంచండి. ఈ ప్రదేశం సానుకూల శక్తిని పెంపొందిస్తుంది, శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక వినాయక చవితి నాడు పూజ, విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయంలో చేయాలి. ఉదయం సమయం లేదా పంచాంగం ప్రకారం సూచించిన సమయం ఉత్తమమైనది. విగ్రహ ప్రతిష్టాపన రాత్రిపూట పూజ చేయవద్దు. ఎందుకంటే ఇది అశుభంగా పరిగణిస్తారు. శుభ సమయంలో పూజించడం వల్ల గణపతి అనుగ్రహం, పనిలో విజయం లభిస్తుంది.